అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి గోవింద. మత్స్యకోర్ వరాహ నరసింహ గోవింద. వామన పరశురామ గోవింద. రామ బలరామావతార గోవింద. కృష్ణ కనకావతార గోవింద. గోవింద గోవింద గోవింద. हमें धीरे से मिलेंगे. లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయడం వలన కోర్కెలు తీర్చడం, ఆర్థికమైన ఇబ్బందులు నివారణ, సంపద మరియు రక్షణ కోసం చేస్తారు. ఇది ఉగ్ర మరియు శాంత రూపాల కలయికను సూచిస్తుంది. దీనిని పురాణాల నుండి ముఖ్యంగా సింహాచలము, యాదగిరిగుట్ట వంటి ఆలయాల ద్వారా గొప్ప ప్రాముఖ్యత ఉంది. నరసింహస్వామిని పూజించిన తర్వాత చక్కటి పల్లకి ఒకటి తీసుకుని పల్లకి చుట్టూ పువ్వులతో అలంకరించి ఆ లక్ష్మీ నరసింహస్వామికి ధూప నైవేద్యాలతో అన్నీ సమర్పించిన తర్వాత చక్కగా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామివారి పల్లకిని ఊరేగింపుకు తీసుకెళ్తారు. అన్ని చక్కగా మాడవీధులు అన్నిటిలోని స్వామివారు ఊరేగింపుకి వెళ్తున్నారు. ఆ రకరకాల హరహర ధ్వనులతో చక్కటి పాటలతో స్వామివారు ఊరేగింపుకి బయలుదేరుతున్నారు. స్వామివారి పల్లకి బయలుదేరుతుంది. అదిగదుగో సింహాద్రి అప్పన్న, అదిగదుగో సింహాద్రినాథుడు అంటూ స్వామివారి పల్లకిని మోయడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న జనాల మధ్యలో వెళ్తున్న సింహాద్రి అప్పన్న రథాన్ని కనీసం మనం ఒక్కసారైనా పల్లకిని ముట్టుకుంటామని చెప్పి బయలుదేరుతున్నారు. అలా అప్పన్న స్వామిని ఊరేగింపులో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. పిల్ల పెద్ద, వయసు తార తమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆ నరసింహస్వామి రథాన్ని కనీసం ఆ పల్లకిని మనం ముట్టుకున్నా చాలు, ఈ జన్మ చాలుదా ఈ జన్మ అనిపించేటట్టు చక్కగా భక్తులు పారవస్యంతో ఆనందంతో భక్తిని వెదజిల్లుకుంటూ చక్కగా వెళ్ళి ఆ పల్లకిని మోసుకుంటూ అన్ని వీధుల్లో తిప్పుకుంటూ స్వామివారికి చక్కగా నాదాలతో చక్కటి సంగీతాలతో చక్కటి పాటలతో స్వామివారిని చుట్టుపక్కల ఉన్న అక్కడ దగ్గరలో ఉన్న ఒక గ్రామదేవత సింగాలమ్మ అమ్మవారు, ఆ అమ్మవారి దగ్గర కూడా పల్లకిని చూపించి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని అప్పన్న స్వామిని కూడా దర్శన భాగ్యాన్ని సింహాచల శిఖరమణంచే వస్తున్నాడదిగో స్వామి. పల్లకిలో వచ్చిన నరసింహస్వామిని చక్కగా ముందరగా శుభ్రం చేసుకొని అన్ని అలంకరించుకున్నాం. చక్కటి దాని మీద
లక్ష్మీనరసింహస్వామి ఊరేగించి తీసుకొచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ స్వామివారికి పూజ చక్కగా ప్రారంభించి ముందుగా విఘ్నాలు తొలగించని విఘ్నేశుడికి పూజించి తర్వాత మన లక్ష్మీనరసింహస్వామికి పూజ మొదలు పెడతారు. దీప ధూప పసుపు కుంక నైవేద్యాలతో ఆహార మంత్రాలతో చక్కగా స్వామివారిని పూజించిన తరువాత స్వామివారికి చక్కగా ఇందాక తీసుకొచ్చారు కదండి, దానికి ఆ ఇల్లాలు చక్కగా ఆ భక్తురాలు పరవశంతో పరవన్నం ఉండి పెడితే ఆ సింహాద్రప్పనే స్వయాన్న ఆ రూపాన వచ్చి మన ఇంటి ముందర ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అనే ఆనందం ఆ జనాల్లో ఎంత చక్కగా ఉందో చూడండి. తొలి విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత మీ వారికి అష్టోత్తరాలతో చక్కటి పూజలతో మొదలుపెట్టిన లక్ష్మీనారాయణ స్వాములకి గురుస్వాములతో పాటు మిగిలిన స్వాములు కూడా అందరూ చక్కగా లక్ష్మీదేవికి గోదాదేవికి వీరి అందరికీ పూజలు మొదలుపెట్టి భక్తులు పరవశముతో పాటలు పాడుతూ దద్దరిల్లిపోతున్న ఈ పూజని చూస్తుంటే అసలు చాలునా ఈ జన్మ, ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఈ కనులు ఎంతటి పూజా భాగ్యాన్ని చూసేటి అంతటి అదృష్టం కలిగిందా అనిపిస్తుంది. అదిగోన లక్ష్మీనరసింహ స్వామికి పంచామృత స్నానం, పాలు పెరుగు తేనె వెన్న నెయ్యి పంచదార పండ్ల రసాలతో స్వామివారు ద్వీపమానంగా పంచామృత స్నానం చేస్తున్న ముద్దులులికే ఆ లక్ష్మీనరసింహస్వామిని చూడడానికి 2 కళ్ళు చాలునా అనిపించటం లేదు. స్వామి ఉగ్రరూపం శాంతించడానికి చందనం పోసిన తరువాత నిండు నూరేళ్ళు ఆరోగ్యములను కలిగించు స్వామి అని కుంకుమ నీళ్లు ఇలా ఎవరైతే స్వామిని పూజించి చక్కగా పూజ అనంతరము భక్తులకి చక్కటి విందు కడుపార భోంచేసి ప్రతి భక్తులు కూడా మనకి చల్లని వారి దీవెనలిచ్చి మనకి మన బిడ్డలమని లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సకల శుభాలు కలగడానికి మన ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపదలు చేకూరుతాయి. అంతేకాదు ప్రతికూల శక్తులు తొలగి సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. ఆషామాసి కాదు లక్ష్మీనరసింహస్వామి పూజ చేపట్టిన పనులు అన్నిటిలోని విజయాలను కోరి నెరవేరుతాయి. వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. చూసారండి, ఈ దివ్య మంగళ రూప దర్శనాన్ని నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి శుభ్రమైన ప్రదేశంలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని లేదా ఫోటోని ఏర్పాటు చేసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజ చేసి దీప ధూప నైవేద్యాలతో పానకం వడపప్పు బెల్లములతో పెట్టి స్వామివార్లు ఇలా చేస్తున్న పూజని చూస్తే అసలు ఎంత ద్వీపమానంగా ఉందో చూడండి. ఇంతటి చక్క పూజా విధాన భాగాన్ని నేను చూసి నాతో పాటు ఈ వీడియోలో చూసిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా ఆ అదృష్టం నాతో పాటు మీరు కూడా కలగాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ చక్కగా ఇంతేనండి ఈ లక్ష్మీనరసింహస్వామి చూడండి. గురుస్వామి ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత ఉల్లాసంగా పాడుతున్నారు, ఎంత ఆనందంగా పాడుతున్నారు, అది ఎంత పరవశంగా ఎంత